Welcome to APP7 News. Please support, subscribe. అనంత ఓన్లీ మిమిక్రీకి మాత్రమే అది ఎలా మన ఉద్యమం స్ఫూర్తి ఇవ్వడానికి మీరు ఇచ్చే వర్తి సూచనను బాబాయ్ ఎవరికి ఎలా చెప్పాలో ఎలా చేయాలో మాకు తెలుసు బాబాయ్. గత 15 నుంచి 20 సంవత్సరాల వరకు మీరు ఎన్నో సేవలు చేశాను ప్రజలకి. అలాంటి సేవలు చేసిన మమ్మల్ని సేవ చేసే మమ్మల్ని కూడా ఈ రోజు పదార్థాలు పారేసిన మీకు ఏం చెప్పాలి బాబాయ్, ఏం చెప్పాలి మీకు అందరికీ. మరి ఒక పాట పాడతాంలేనా, ఒక చక్కటి డబ్బులు సంపాదించినా కూడా మంచి ప్రాణం కాపాడలేం కాబట్టి ఈరోజు ప్రభుత్వం వైఖరి మానుకోవాలి. కాబట్టి కోట్ల డబ్బులు కుమ్మరించిన ప్రాణం కొనలేవు, ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న ఆరోగ్యము సరిరాదు. కోట్ల డబ్బులు కుమ్మరించిన ప్రాణం కొనలేవు, ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న ఆరోగ్యం సరిరాదు. ఇంటిలో చేసిన వంటకాలతో ఇబ్బంది రాదు. బయట దొరికేది ఆహారముతో కలుగును ఇట్టట్టు, బయట దొరికేది ఆహారముతో కలుగును ఇట్టట్టు. రోజుకు సరిపడే నీటిని తాగితే నీకెంతో మేలు, రోజుకు సరిపడే తిరిగోతుంటే వస్తవి చూడు అనా, తిరిగోతుంటే వస్తవి చూడు తెలియని రోగాలు. కోట్ల డబ్బులు కుమ్మరించిన ప్రాణం కొనలేవు, ఆటి పాసులు నిన్న ఆరోగ్యం సరిరాదు. డబ్బులతో పోతండి సార్. మళ్ళీ నెక్స్ట్ మంగళవారం రోజు కళాకారులు కూడా పిలిపించాము, ఈ రోజు రాలేదు. జై జై మీ సేవ, జై మీ సేవ, జై జై మీ సేవ, సేవ మీ సేవ, సేవ మీ సేవ. పోరాడతాం. జై జై మీ సేవ, జై జై మీ సేవ, జై జై మీ సేవ. పోరాడతాం పోరాడతాం కళాకారులు డప్పుల ద్వారా మద్దతును తెలపడానికి వచ్చారు. ఇప్పుడు మధు శివ నారాయణ ఉద్యమానికి సొంత పాటే, వాళ్ళ సొంతం పాట మీ సేవ సంబంధించిన ఏదో పాడతారు.
కాబట్టి అన్న మన మీ సేవ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మీ అందరికీ మీ సేవ నాది కూడా కలెక్టరేట్ మీ సేవ అన్న నాది కూడా నేను నాది జై మీ సేవ జై మీ సేవ 2010లో మేము కళా ఫీల్డ్ అంటే కళాకారులుగా ఎన్నికైన తర్వాత నాకు కళా ఫీల్డ్ కన్నా మీ సేవ కూడా నాకు ఎంతో అన్నం పెట్టిన అమ్మ. నేను చాలా రోజుల నుంచి జస్ట్ మీ సేవ పనిచేసుకుంటూనే ఉన్నాను. కాకపోతే అది ఏంటంటే కలెక్టర్ ఆఫీస్లో ఉంది కాబట్టి మా అన్న ఒకరు తెలుస్తున్నాడు తప్ప ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగదు. జై మీ సేవ మన కోరిక నెరవేరేంత వరకు మనిషి ఊపిరి ఉన్నంత వరకు పోరాడదాం, మనం సాధించుకుందాం. ఇది ప్రతి ఒక్క మీ సేవ ఆపరేటర్లు అందరినీ కూడా కలుపుకొని పోవాలన్నాం. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్కటువంటి మన సేవల్ని ఉపయోగించుకొని మన అవసరాన్ని వాడుకొని ఈ రోజు మన అవసరం తీరిపోయే విధంగా మన ఏదో వెనక్కి తోచేస్తున్నారు. ఇది మనం వాళ్ళకి గుణపాఠం చెప్పే తరుణం మనకు వచ్చింది. కాబట్టి అన్న మనం న్యాయపూర్వకంగానే అడుగుతున్నాం. మనకేమో పింఛన్లు ఏమని అడగట్లేదు. ఎవరికి అనవసరంగా పింఛన్లు ఇస్తున్నారు, అనవసరమైనటువంటి ఆటో నడిపే వాళ్ళకు కూడా అనవసరమైనటువంటి డబ్బులు అన్ని అవసరం కాదు ఇస్తున్నారు. కానీ ఎన్ని సేవలు చేస్తున్నా మనకి మాత్రం కరికలు చూపించినటువంటి ఈ ప్రభుత్వానికి పైన మనం అంతా నిరసన తెలుపుతున్నాం. మన ఆపరేటర్ వాళ్ళు కూడా 2-3 చనిపోవడం జరిగింది. మన ఇంతటి కారణమైన పరిస్థితులు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం మనకు దురదృష్టకరం. కాబట్టి ఇలాంటి తరుణంలో మనమంతా కూడా చేయి కలపాలి. అన్నా మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు, మనల్ని చూసి నవ్వే వాళ్ళు కూడా ఏడ్చేలా మనం చేయాలి. అంటే ఏం చేయాలంటే ఒక్కసారిగా మనమంతా కూడా గట్టిగా మనమంతా ఏం చేయాలి, పోరాడాలి. పోరాడితే పోయేది ఏముంది, పోయేది మహా అంటే మరి బానిసత్వాలు మొత్తం తెగిపోతాయి, అంతే కదా. చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మరొకసారిగా ఒక చక్కటి ఏదైనా ఒక పాట ద్వారా మీ ముందుకు వస్తున్నాం అన్నా. చాలా 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 తీసుకోండి. ఉద్యమానికి నిజమైన రూపం ఇచ్చారు ఈరోజు మీరు. మీకు మీ పాట రూపంలో కొత్త కొత్త పాటలు తీసుకొచ్చి మన ఉద్యమానికి ఉత్తేజం నింపుతారని చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు చూసి మేసేవ అంతా కూడా బజార్లకు ఉన్నారు, రోడ్ల ఉన్నారు. మరి వేరేం చేస్తున్నారు, ప్రభుత్వం చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తుంది. ఏం చేయాలి? ఈరోజు ప్రతి ఒక్క మేసేవ ఆపరేటర్ రాష్ట్రంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. రోజు గడవని పూట గడవపోతే కూడా ఎన్నో సేవలు చేశారు, ఎంతో ఉపయోగపడ్డారు. కానీ ఈరోజు జగన్ రావాలి, జగన్ కావాలి అంటే జగన్ మనందరినీ కూడా తొక్కి పడేస్తున్నారు. కాబట్టి మేమంతా కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి నిలబడాలి. అందరూ కూడా తెలుసుకొని మనం మీ సేవలకు అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేనేం చేశామయ్యా? మేమేమైనా పదవులు అడిగామా? ఏమన్నా అడిగామా? ఏమడిగామయ్యా? నేనేదో మేము బతుకుతరం కోసం మేము పెట్టుకొని మా డబ్బులు పెట్టుకొని మేము మీ సేవలు పెట్టుకొని మేము బతుకుతుంటే మా బతుకులు కూడా పెట్టడం ఏమైనా పద్ధతేనా? ఎవరైనా నీకు గుర్తుంది? ఇది పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి. దయచేసి మీరందరూ కూడా, మీ అంత ప్రభుత్వాలు అందరూ కూడా మా యొక్క మీ సేవల ఆలోచించి మాకు ఒక వెలుగు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం.